అన్నయ్య, మార్నింగ్ ఏమైందో తెలుసా? వచ్చి రాగానే స్టార్ట్ చేసావా? ఏమైందమ్మా? రోడ్డు మీద ఇద్దరు ఆకతాయిలు నన్ను ఏడిపిస్తూ ఉంటే ఒక అతనొచ్చి సేవ్ చేశాడన్నయ్యా. ఏ ఏరియాలో? ఇప్పుడు నాకేం కాలేదు కదన్నయ్యా. నీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. బట్ సమయానికి ఒక అతనొచ్చి హెల్ప్ చేశారు. వచ్చినతను ఆ ఇద్దరిని గట్టిగానే కొట్టాడన్నయ్యా. దెబ్బకి వాళ్ళు పారిపోయారు. చూడమ్మా నవ్య, ఆ సమయానికి ఎవరో వచ్చి నిన్ను రక్షించే క్రమంలో కొట్టారంటున్నావు చూడు, అది కరెక్ట్ కాదు. కొట్టే హక్కు అతనికి ఎవరిచ్చారు? అతను నిజమైన పౌరుడే అయితే స్టేషన్లోకొచ్చి కేసు పెట్టాలి. అప్పుడు చట్టం చూసుకుంటుంది. ఊరుకోండనయ్యా. అక్కడ అన్యాయం జరిగిపోతూ ఉంటే పోలీసులే రావాలి, కేసులు పెట్టాలి అంటే ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. చట్టం చట్టం అంటే ఏం లాభం ఉండదన్నయ్యా. సరే సరే, నీకు హెల్ప్ చేసిన అతనికి థ్యాంక్స్ చెప్పావు కదా? చెప్పానన్నయ్యా. ఏంటన్నయ్యా డల్గా ఉన్నావు? ఏం లేదమ్మా. ఏంట్రా, ఒంట్లో బాలేదా? మనసేం బాలేదమ్మా. కిరణ్ మై కలిసిందా? చెప్పు నాన్నా. లేదమ్మా, కలవలేదు. కొంచెం తలనొప్పిగా ఉంది. కాఫీ తెచ్చివు. హలో వీరస్వామి. నా పేరు వీరస్వామి కాదు, రామస్వామి అని తెలుసులే. కావాలనే తప్పుడు పేరుతో పిలిచాను. నేనే రామస్వామిని. అయితే ఏంటి? నాతో నీకేంటి పని? రామస్వామి, త్రిపుర గారి దగ్గర 5 లక్షల చీటీ పాడుకున్నావంట కదా? పాడా స్వామి. అయితే ఏంటి? చిట్టి పాట పాడితే కూడా కొడతారా? చీటీ పాడుకున్నా కూడా నెల నెల పేమెంట్ చెయ్యాలి కదా. నువ్వు చెయ్యను అని ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని త్రిపుర గారిని బెదిరిస్తావా? బెదిరిస్తావా? అనకూడదు. రాయ్, ఇప్పటి వరకు నువ్వు ఎంతైతే పేమెంట్ చెయ్యాలో ఇప్పుడే ఈ రోజే నువ్వు వెళ్ళి త్రిపుర గారికి పేమెంట్ చేయాలి. సత్య గారు, సత్య గారు, ఏంటి గొడవ? వీడు త్రిపుర గారి దగ్గర చీటీ పాడి డబ్బులు కట్టడం లేదు. అందుకే సార్కి మర్యాద చేస్తున్నాను. ముందు అతన్ని విడిచిపెట్టండి. నా దగ్గర డబ్బులు లేవు. ఏంట్రా డబ్బులే ఉంటున్నావు? సత్య గారు, డబ్బులేవా? సత్య గారు, మర్యాదగా చెప్తున్నాను, అతన్ని విడిచిపెట్టండి. మీరిలా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కరెక్ట్ కాదు. వీడు ఇమీడియట్ గా త్రిపుర గారికి డబ్బులు కడతానంటేనే విడిచిపెడతాను. మేడం, నన్నేం చేయొద్దని చెప్పండి మేడం. నేనెవరికో డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఇతనెందుకు నన్ను కొడుతున్నాడు? సత్య గారు, అతన్ని విడిచిపెట్టండి ప్లీజ్. నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఎరా, పేమెంట్ చేస్తావా చేయవా? చెప్పు. పేమెంట్ చేస్తాను సార్, నన్ను వదిలేయండి. వెళ్ళు. ఏంటి సత్య గారు, ప్రతిదానికి మీరు ఇలా రియాక్ట్ అవుతారు? మర్యాదగా మంచితనంగా చెప్తే వాళ్ళు వినరు. వాళ్ళు వినరు కదా అని మీరు వాళ్ళని చేయి చేసుకుంటే నేరస్తుడిగా రికార్డులోకి ఎక్కేది మీ పేరే. సరే మంజు, వదిలేసి పద వెళ్దాం.